మెగా డిఎస్సీపై గుంటూరు అంబేద్కర్ కూడలి వద్ద చర్చకు వైసీపీ నేతలు సిద్దమా అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాలు విసిరారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆందోళనల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 16,347 మందిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చారో వాళ్ళందరినీ మీరు చవట్లనే పరిస్థితి ఉందంటే మీరు ఏ రకమైనటువంటి స్థితిలో మీరు పార్టీలు నడుపుతున్నారు, ఏ రకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఏ రకంగా మీ నాయకుడు ఉన్నాడు, ప్రజలు మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తా ఉన్నా కూడా మీరు మాట్లాడటం కానీ మీరు ఆలోచన చేసే విధానం కానీ మార్పు లేకపోతే మీరు ఏమని మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు ఈ సమాజానికి? ఇవాళ ఉద్యోగం వచ్చిన వాళ్ళని మీరు అవమానిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే శాంతియుతంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అండ్ లార్జ్ సెంటర్లో రేపు పొద్దునే 10 గంటలకు ఒక కుర్చీ వేయించి కూర్చోబెడతా, నేను ఒక కుర్చీలో కూర్చుంటా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకోటి కుర్చీలో కూర్చుంటారు, రెండో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడండి, ప్రశ్న పిలుద్దాం. మీకు ధైర్యం ఉంటే రేపు మార్నింగ్ 10ంటికి మేము లార్జ్ సెంటర్లో ఒక కుర్చీ, అంతేకాకుండా ఈ టీవీలు పెట్టుకోవడానికి ఒక మోటార్ సైకిల్ కూడా ఏర్పాటు చేస్తా. చక్కగా మీ టీవీలన్నీ పెట్టుకోండి, నేను 10ంటికి వచ్చి కూర్చుంటా, ఎదుటి కూర్చో ఉంటుంది. ఎవరు వచ్చినా మాట్లాడటానికైనా మేము సిద్ధం. ఏ అంశం మీదైనా సరే ఈ రాష్ట్రంకి సంబంధించిన అభివృద్ధికా, సంక్షేమానికా, సామాజిక మార్పుకా ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధం. ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే వచ్చి కూర్చోమని చెప్పి నేను ఆహ్వానిస్తాను.